యాక్చువల్గా నేను కూడా ఇది తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే సైజ్ కొంచెం ఫిట్ అయితేమో అన్న ఆలోచనలో నేను చాలా బాగుంది. సో చూడండి ఎలా చాలా బాగుంది కదా. ఇది కూడా 250 అన్న బ్యాంగిల్స్ చూడండి, ఇలా సిల్వర్ షేడ్లో ఇది బాగా వచ్చాయి. ఇది కూడా చాలా బాగున్నాయి. మధ్యలో రూబీస్ ఎమరాల్డ్ స్టోన్స్తో వచ్చాయి అనమాట. ఇవి కూడా 2 బ్యాగ్స్ తీసుకున్నాం, ఒకటి మమ్మీకి ఇంకొకటి అత్తయ్య గారికి అన్నట్టుగా. సో 2 సేమ్ ఒకేలాంటి బ్యాగ్స్. Hi, hello, good morning, welcome back to Lucky Ladies World, welcome back to one more interesting shopping video. So హైదరాబాద్ వచ్చానన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. గంతులు వేసుకుంటూ వచ్చి ఘనంగా ఒక చోట మోసపోయాను. సో మీరెవరు నాలా ఉండొద్దని చెప్పి అవేర్నెస్ కోసం ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది మన సుల్తాన్ బజార్కి వచ్చానమాట, కోటి సుల్తాన్ బజార్. ఇక్కడైతే మనకి స్టార్టింగే నాకు లెగ్గింగ్స్ అయితే కనిపించాయి. అన్నీ కూడా మంచిగా బెల్ట్ టైప్ లెగ్గిన్స్, బ్రాండెడ్ లెగ్గిన్స్ లాగా ఉన్నాయి. సో మనకి నార్మల్ బెల్ట్ ఉన్నవైతే చూస్తున్నారు కదా 100 రూపీస్ ఉంటుంది. అండ్ బ్రాండెడ్ ఫినిషింగ్ ఉన్న లెగ్గిన్స్ అయితే మాత్రం 150 రూపీస్ అనమాట. అబ్బా ఎంత చవకగా ఉన్నాయో తీసేసుకుందామని డిసైడ్ అయిపోయి వెళ్ళి అడిగిన తర్వాత నాకు ఒక షాక్ అయితే తగిలిందనమాట. అదేంటంటే ఓన్లీ స్మాల్ సైజ్ లెగ్గిన్స్ మాత్రమే 150 రూపీస్ అంట. మనం ఎక్సెల్ కానీ XXL కానీ తీసుకోవాలనుకుంటే 250 రూపీస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్స్. సో 250 ఇచ్చి యాంకిల్ లెంగ్త్ పర్చేస్ చేయాలా అనిపించింది. ఎందుకంటే మాకు వైజాగ్లో సంతలో యాంకిల్ లెంగ్త్ లెగ్గిన్ ఇలాంటి క్వాలిటీతో ఉన్నది 200 రూపీస్కి అయితే దొరికేస్తుంది. కాశీ వచ్చి గాడిదని మోసుకెళ్ళాలా అని చెప్పి లైట్ తీసుకున్నాను, లెగ్గిన్స్ అయితే తీసుకోలేదు. అండ్ మా సాహితీకి అయితే చాలా వర్తీ అనిపిస్తుంది, రీజనబుల్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పి సాహితీ అయితే తీసుకుంది, తనది చిన్న సైజ్ కాబట్టి. వారు నన్ను అడుగుతున్నారు ఎందుకు తీసుకోలేదని చెప్పి, అదే రీజన్ చెప్తున్నాను మా వారికి. 250 ఇచ్చి ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాలా, అవసరం లేదు అని చెప్పి. ఇవన్నీ కూడా మనకి దుపటాస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి 100 రూపీస్, 150 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అన్ని రకాల క్లాతింగ్ అయితే దొరుకుతుంది చక్కగా. కాకపోతే ప్రైస్ రేంజ్ ఒక్కొక్కటి రీజనబుల్గా ఉంది, ఒక్కొక్కటి నార్మల్గానే ఉంది. అంత ఇన్నాళ్ళు అయితే హైదరాబాద్ లాంటి మార్కెట్స్లో వర్తీ అని చెప్పుకోవచ్చు, నా ఫీలింగ్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆన్లైన్ షాపింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఏ ప్రైస్కి అయితే దొరుకుతుందో మనకు ఆన్లైన్లో కూడా 10-20 రూపీస్ డిఫరెన్స్లో అదే ప్రైస్కి దొరుకుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ వరకు వచ్చాం కదా, మన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి పర్చేస్ చేయాలి అని చెప్పేసి. సో అలా తీసుకుంటున్నాము. అండ్ ఈ లంచ్ బ్యాగ్ కోసం చూస్తున్నాము, ఆదిత్యకి లంచ్ బ్యాగ్ తీసుకుందాం అన్నట్టు. అండ్ ఇక్కడైతే మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి లంచ్ బ్యాగ్స్లో. సో ఆదిత్యకి యూజ్ అవుతుంది కదా అని. కానీ ఫస్ట్ చూసాము బాటిల్ అయితే ఇందులో వాటర్ బాటిల్ ఫిట్ అవ్వదు అని చెప్పేసి ఓకే లైట్ తీసుకున్నాం, తీసుకోవద్దని చెప్పేసి. అండ్ ఆదిత్యకి అవి నచ్చాయి అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇక్కడ బాటిల్ నార్మల్ బుక్స్ బ్యాగ్లో పెట్టుకుంటాడు. అండ్ ఇది వచ్చేసి లంచ్ కోసం మాత్రమే, ఇంకా బ్రేక్ బాక్స్ కోసం అన్నట్టుగా తీసుకుందాము అని అయితే అనుకున్నాము. సో ఫస్ట్ వద్దనుకున్నాము, కానీ బాటిలే కదా ఏముంది, బుక్స్ బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు. సో ఆదిత్య సరదా పడుతున్నాడు కాబట్టి ఇవి తీసేసుకుందాము అన్నట్టుగా తీసుకున్నాము. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఇన్నర్స్ దగ్గర నుంచి అన్ని రకాల క్లాతింగ్ ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ చూస్తే నాకైతే మతిపోయిందని చెప్పుకోవాలి. ఇయర్ రింగ్స్ మాత్రం కాస్ట్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనకి ఆన్లైన్లో కన్నా ఒక అంతకి తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. సో అన్నీ కూడా 100-150 ఆ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. కాకపోతే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు నాకు. అండ్ ఇవి వచ్చేస్తే ఇవి శాండిల్స్ అనమాట, ఇంట్లో వేసుకోవడానికి యూజ్ అయ్యే మంచి ఫర్ క్లాత్తో ఉన్న శాండిల్స్. సాహితీ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, తనకి ఇటువంటివి అయితే బాగుంటాయి, పాదాలకి నొప్పది లేకుండా.
సో వెయిట్ పెరుగుతూ ఉంటాం కదా, తనేం పెద్ద ఎక్కువ పెరగట్లేదు, బట్ పెరుగుతున్న కొంచెం వెయిట్ అయినా మన పాదాల మీద పడి సడన్ వెయిట్ ఇంక్రీజ్ వల్ల మనకి పాదాలు మడమలు నొప్పి వస్తూ ఉంటాయి. సో అవైతే బాగుంటాయని చెప్పి అవైతే చూసాము. 250 చెప్పారు అండ్ మా తమ్ముడు 200కి అడిగాడు. ఇంకా తక్కువ అడిగితే ఇచ్చేవారేమో. మా తమ్ముడు అంత పెద్ద ఎక్కువ బార్గెన్ చేయలేదు, వాడు పనికిరాడు అనమాట అలాంటి విషయాలకి. అండ్ ఎక్కడ చూసినా మా వారు ఈ పేలు దూవెనలు మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటారు. సో ఎందుకంటే ఆదిత్య స్కూల్కి వెళ్తాడు కదా, గర్ల్స్ బాయ్స్ని కంబైన్ చేసి కూర్చోబెడతారు కాబట్టి ఈ పేలు ఎక్కుతూనే ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ బ్యాంగిల్స్. నార్మల్గా ఇటువంటి బ్యాంగిల్స్ వైజాగ్ పూర్ణ మార్కెట్లో 100 రూపీస్ అనమాట పేరు, బట్ ఇక్కడ చూస్తే 50 రూపీస్ ఉన్నాయి, హాఫ్ ఆఫ్ ది రేట్. చాలా షాకింగ్గా అనిపించింది. ఏదో 10-20 రూపీస్ డిఫరెన్స్ కాదు, ఇక్కడ కొంచెం మంచి ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ నాకైతే కొన్ని ఐటమ్స్ చాలా రీజనబుల్గా అనిపించాయి అండ్ కొన్ని ఐటమ్స్ నార్మల్గా అనిపించాయి అనమాట. అండ్ కుర్తీస్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు ఆలియా కట్ కుర్తీస్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా, సో ఆ కుర్తీస్ చూస్తున్నాను అనమాట. ఎందుకంటే వైజాగ్లో ఈ ఆలియా కట్ కుర్తీస్ ఈ ప్యాటర్న్లో ఉన్నవి మాకు 400కి సేల్ చేస్తున్నారు సంతలో కూడా. కానీ ఇక్కడ వచ్చేస్తే మనకి ఇవి జస్ట్ 250 రూపీస్ అనమాట. అక్కడ ఏ కుర్తీ తీసుకున్నా 250. ఇంకా ప్రైస్ ఎక్కువ తక్కువ అయితే ఏం లేదు, చాలా రీజనబుల్గా అనిపించింది. సో అక్క వాళ్ళకి తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా డ్రెస్సెస్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా. చెప్పాను కదా కొన్ని ఐటమ్స్ ఇక్కడ చాలా రీజనబుల్ ఉన్నాయి, కొన్ని పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ఇవి వచ్చేస్తే మనకి బ్లాక్ బీట్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. లైక్ ఇవి ఒక్కొక్కటి 100 రూపీస్ 120 అలా ప్రైస్ ఉందన్నమాట. అండ్ ఆదిత్య అయితే వాచ్ కావాలని అడిగి వాచ్ అయితే తీసుకున్నాడు. సో ఆ వాచ్ కాస్ట్ 100-120 అనుకుంటా. అండ్ ఇది చూడండి, షరారా సెట్స్ 1200కి 1100కి ఎంత మంచి ప్రైస్లో ఉన్నాయో. మనకి ఇదే వైజాగ్లో శ్రీకాకుళంలో షోరూంలో పెడితే దాని ప్రైస్ వచ్చేసి 1600, 1700, 2000 దగ్గరలో ఉంటాయన్నమాట. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేవి రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ ఇవి చూసారా, ఇలా బాక్స్తో ఉన్న బ్యాంగిల్స్ అయితే మాత్రం మనకి 100 రూపీస్ పడుతుంది. సో ఇందాక నార్మల్గా కవర్తో ఉన్న బ్యాంగిల్స్ 50 రూపీస్ పడ్డాయి, ఇవి మాత్రం 100 రూపీస్ అనమాట. బాక్స్ కోసం అంత కాస్ట్ అనిపించింది, క్వాలిటీ కూడా చిన్న డిఫరెన్స్ ఉంది లేండి. అండ్ లక్కీకి మిన్నుకి మా తమ్ముడు టీషర్ట్స్ తీసుకోండి మీకు ఏం నచ్చితే అవి తీస్తాను అని చెప్తే ఇక్కడ చూసాం కదా అసలు వాడికి ఏం నచ్చలేదన్నమాట. సో తీసుకోండి అని చెప్పినా సరే వాళ్ళు వద్దు మాకేం నచ్చలేదు అని చెప్పేశారు, లైట్ తీసుకున్నాం. అండ్ ఇవి వచ్చేస్తే కుర్తీస్ చూసారా, ఈ కుర్తీస్ వచ్చేసి మనకి 150 రూపీస్ అనమాట. సో కొంచెం పతలాగా ఉన్నాయి అంతే. ఏదేమైనా కుర్తీస్ మాత్రం వైజాగ్ కన్నా కూడా ఈ కోటి మార్కెట్లో కాస్త రీజనబుల్గా అనిపించాయి. సో మా తమ్ముడు సాహితీ కోసం ఏదో డ్రెస్ చూస్తున్నాడు. అండ్ ఫైనల్లీ మేము ఇంటికి వెళ్ళాక ఏం షాపింగ్ చేసామో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా మేము ఇదంతా షాపింగ్ చేసాం అనమాట. సో చూడండి ఇవన్నీ మేము చేసిన షాపింగ్ అనమాట. ఏమేమి షాపింగ్ చేసామో అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. స్టఫ్ ఇదే అనుకోవద్దు, బ్యాగ్ లోపల ఇంకా చాలా స్టఫ్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీకు చూపిస్తాను. సో యాక్చువల్గా వెళ్ళేటప్పుడు చాలా ఫ్రెష్గా హెల్తీగా వెళ్ళాము, కానీ వచ్చేసరికి చాలా అలిసిపోయి ఇంకా కొంచెం కోల్డ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, కాస్త ఫీవరిష్గా అనిపిస్తుంది. సో మొత్తానికి ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఈ బ్యాగ్లోనే చూపిస్తాను. సో ఇది బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి మా వారు ఆదిత్య ఇద్దరు 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నారు. ఒక బ్యాగ్ వచ్చేసి ఇది, దీని ప్రైస్ వచ్చేసి 250-300 అలా పడింది. ఇవన్నీ కోటి మార్కెట్లో తీసుకున్నాం అనమాట. అండ్ సీమంతం షాపింగ్ కూడా అలా చేసాము. మేము ఏ శారీస్ తీసుకున్నాం ఏంటి అనేది గెస్ట్ చేయండి అక్కడ చూసి. సో సీమంతం రోజు మీరు బ్లాగ్లో డైరెక్ట్గా చూడొచ్చు సీమంతం శారీ అనేది. సో ఇది బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి 250 or 300 అలా పడింది అనమాట, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇది ఒక బ్యాగ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇంకొక బ్యాగ్, ఇది ఆదిత్య కోసం తీసుకున్న బ్యాగ్ అనమాట, అవెంజర్స్. ఇది కూడా 250 or 300 పడింది. బ్యాగ్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. వైజాగ్లో నార్మల్గా ఇటువంటి బ్యాగ్స్ ఈ కాస్ట్కి దొరకవు అనమాట, చాలా టూ మచ్ ఛార్జ్ చేస్తారు. సో హైదరాబాద్లో ఈ సుల్తాన్ బజార్ కోటి మార్కెట్లో అయితే చాలా వర్తీ అనిపించింది. చాలా వరకు అన్ని ఐటమ్స్ తీసుకున్నాము, చూపిస్తాను ఏమేమి తీసుకున్నాము. అండ్ డోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నారు మా వారు వచ్చేసి. సో ఇవి డోర్ మ్యాట్స్ అనమాట, ఇవి లాక్ చేసేసారు. సో ఇలా ఉంటాయి డోర్ మ్యాట్స్. 3 మ్యాట్స్ 100 రూపీస్ అనమాట, ఇవి 100 రూపీస్ పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది లంచ్ బ్యాగ్, ఆదిత్య కోసం లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నారు. సో చూడండి ఇలా ఉంటుంది అనమాట, కాస్త స్పేషియస్గానే ఉంది. ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ సరిపోదు అని చెప్పేసి తీసుకోవాలా వద్దు అని ఆలోచించాము, కానీ ఆదిత్యకి బ్యాగ్ నచ్చింది. సో అందుకని చెప్పి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము. వాటర్ బాటిల్ ఎలాగా బుక్స్ బ్యాగ్లో అలా క్యారీ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో 2 అవెంజర్స్ బ్యాగ్ ప్లస్ సవిష్ బ్యాగ్ అనమాట. సో ఈ 2 తీసుకున్నాము.
అండ్ వీటితో పాటు చెప్పాను కదా డోర్ మ్యాట్స్, 3 మ్యాట్స్ 100 రూపీస్. అండ్ ఆదిత్య లంచ్ బ్యాగ్ వచ్చేసి 120 ఆర్ 130 పడింది. సో ఇంకా తీసుకున్నవి వల్ల అన్ని కాంపాక్ట్గా వీటి లోపలే పెట్టేసాం అనమాట. సో ఇది వచ్చేసి కుర్తీస్ తీసుకున్నాను. ఇవి కుర్తీస్ అనమాట, చూపిస్తాను. సాహితీ కుర్తీస్, సాహితీ తీసుకుంది. ఇవి చూడండి, ఇది కుర్తీ అనమాట. చూడండి, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. యాక్చువల్గా నేను కూడా ఇది తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే సైజ్ కొంచెం ఫిట్ అయిద్దేమో అన్న ఆలోచనలో నేను తీసుకోలేదు. సో ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ కుర్తీ లాగా వస్తుంది. సో సైడ్కి కట్ ఉంటుంది, ఆలియా కట్ ఇప్పుడు సైడ్ కట్ ఉంటుంది కదా, సో ఆ టైప్ కుర్తీ అనమాట. అండ్ ఫ్రంట్కి ఇలా యోగ్ పార్ట్లో ఇలా డిజైన్ ఉంటుంది. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ అనమాట. సో 250 రూపీస్కి చూడండి ఎంత బాగుంది కదా ఈ కుర్తీ, చాలా చాలా నచ్చింది నాకు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇంకొక కుర్తీ అనమాట. సో ఇది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా ప్లెజెంట్గా అనిపించింది ఈ కుర్తీ చూడటానికి. వేసుకున్నా కూడా ఈ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా బాగుంటుంది కదా, సో సమ్మర్లో అని చెప్పేసి ఈ కుర్తీ ఇంకొకటి తీసుకున్నాము. ఇది కూడా 250, ఇది కూడా చాలా చాలా బాగుంది. సో చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదా. ఇది కూడా 250 అనమాట. ఇది ఇంకా సాహితీ చెప్పులు అనమాట. సో ఈ టైంలో ఇంట్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే వెయిట్ పెరుగుతూ ఉంటాం కదా, సో వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు పాదాల నొప్పులు వస్తాయి అనమాట. సో ఇలా పఫీ టైప్లో ఉండేవి, ఫర్ టైప్లో ఉండేవి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటాయని ఇది అయితే తీసుకున్నాము. సో ఇది కూడా చాలా, ఇది వచ్చేసి ఎంత సాహితీ 150 200 ఓకే, ఇవి 200కి తీసుకున్నాం అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, ఈ టైంలో చాలా కంఫర్టబుల్ ఉంటాయి కదా, సో అందుకు ఇవి కూడా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే లెగ్గింగ్స్ తీసుకున్నాము. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ లెగ్గింగ్స్ షాపింగ్తో స్టార్ట్ చేసాం అనమాట. ఎంట్రన్స్లో మేము తీసుకున్నవి అయితే లెగ్గింగ్స్. సో ఇవి చూడండి, ఇవి ఏంటంటే బ్రాండెడ్ లెగ్గింగ్స్ లాగానే ఉన్నాయి. సో ఇది లెగ్గిన్ అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చూడండి. ఇది బెల్ట్ అనమాట, బెల్ట్ టైప్లో వచ్చాయి ఈ లెగ్గిన్స్. ఓన్లీ బ్రాండెడ్కి వస్తాయి కదా. అండ్ చూడండి బ్రాండెడ్ ట్యాగ్స్ వచ్చినట్టుగా ఇక్కడ ఇలా కూడా వచ్చాయి అనమాట. బట్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 150 రూపీస్ అనమాట. అండ్ పెద్ద సైజ్ తీసుకోవాలనుకుంటే 250 చెప్తున్నారు. సో యాంకిల్ లెంగ్త్ లెగ్గిన్ నేను అంతలో 200కి తీసుకున్నాను, ఇక్కడ 250 ఇంకెందుకు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు, లేదంటే నేను కూడా తీసుకుందాం అనుకున్నాను. సో ఇది బ్లాక్ అండ్ వైట్ 2 లెగ్గిన్స్ తీసుకుంది సాహితీ. ఇది సాహితీ షాపింగ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను అక్క వాళ్ళ కోసం అని చెప్పి కుర్తీస్ అయితే తీసుకున్నాను, చూపిస్తాను. అక్క వాళ్ళ కోసం కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఇది కుర్తీ అనమాట. ఇద్దరికి, ఎవరో ఒకరికి, ముగ్గురికి, నాకు అక్క వాళ్ళిద్దరికి అన్నట్టుగా 3 కుర్తీస్ అయితే తీసుకున్నాము. ఇది ఒక కుర్తీ, ఇది ఫ్యాబ్రిక్ కూడా ఇది చాలా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. యోగ్ పార్ట్లో ఇలా వర్క్ వస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది కుర్తీ అంతా కూడా ఇలా ఉంటుంది, సైడ్కి ఇలా టాజిల్స్ అనమాట. సో ఇది కూడా 250 రూపీస్ కుర్తీ. ఇందాక సాహితీ కుర్తీస్ కూడా 250, అన్నీ 250 అనమాట. సో ఇది ఇంకొక కుర్తీ, ఎస్ చూడండి, ఇది బ్లూ కుర్తీ అనమాట. ఇది ఇంకొక కుర్తీ. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది, పోల్కా డాట్స్తో ఉంటుంది కుర్తీ అంతా కూడా. స్ట్రైట్ లైన్స్ లాగా వర్టికల్గా పోల్కా డాట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ నెక్ లైన్లో ఇలా యోగ్ పార్ట్లో ఇలా వచ్చి ఆలియా కట్ డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా 250 రూపీస్. అండ్ ఇది వచ్చేసి ఇది ఇంకొక కుర్తీ అనమాట, మెరూన్ కలర్ కుర్తీ. సో ఇది చూడండి, ఇది మెరూన్ కలర్ కుర్తీ. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది చూడండి, కలర్ కాంబినేషన్ ఇలా వచ్చిందనమాట, కొంచెం డిఫరెంట్గా. సో కుర్తీ ఇలా వచ్చింది. ఇది పెద్దది ఉంది కాబట్టి ఇది మా రమణి అక్కడికి సరిపోతుంది అనమాట, పెద్ద కుర్తీ. ఇది సైడ్ కట్ రాలేదు, ఆలియా కట్టే కానీ సైడ్కి కట్స్ అయితే రాలేదు. ఇది కూడా 250. ఇవన్నీ 250కి తీసి, ఇవి చైత్రకి తీసుకున్నాను గాజులు. సో చైత్ర గాజులు ఇలా వచ్చాయి, 4 బ్యాంగిల్స్. ఇవి 50 రూపీస్ అనమాట. ఇది చెర్రీకి తీసుకున్న బ్యాంగిల్స్, ఇవి 50 రూపీసే. నెక్స్ట్ లలితాకి తీసుకున్న బ్యాంగిల్స్ చూడండి, ఇలా సిల్వర్ షేడ్లో ఇది బాగా వచ్చాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి, మధ్య మధ్యలో రూబీస్, ఎమరాల్డ్ స్టోన్స్తో వచ్చాయి అనమాట. ఇవి కూడా 50 రూపీసే. సో ఇవి ఏవైనా సరే ఇది 50 రూపీస్ అనమాట తీసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు పాప ఏదో బుక్ కొనుక్కున్నాడు. వాడికి బుక్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఓల్డ్ బుక్స్ అనుకుంటా దొరుకుతాయి, ఓల్డ్ బుక్స్ న్యూ బుక్స్ నాకు తెలియదు. వాడు ఏదో బుక్ తీసుకున్నాడు. సో వాడు ఇప్పటికీ స్టిల్ హీజ్ అ లెర్నర్ అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాడు. వాడికి చదువుకోవడం అంటే ఇష్టము. సో బుక్స్ అయితే తీసుకున్నాడు, అలా బుక్ తీసుకున్నాడు. అండ్ బ్యాగ్స్ వచ్చేసి ఒక 2 బ్యాగ్స్ ఇలాంటివి తీసుకున్నాము. ఇదిగోండి, ఇది ఒక బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్స్ వచ్చేసి మనకి 200 పడింది ఒక్కొక్కటి. యాక్చువల్గా వాళ్ళు 250 చెప్పారు, అండ్ మేము 200కి బార్గెయిన్ చేసాము. సో ఇవి 2 బ్యాగ్స్ తీసుకున్నాం, ఒకటి మమ్మీకి, ఇంకొకటి అత్తయ్య గారికి అన్నట్టుగా. సో 2 సేమ్ ఒకేలాంటి బ్యాగ్స్ ఇవ్వండి, 2 ఒకేలాంటి బ్యాగ్స్. ఈ 2 ఈచ్ వన్ 200 పడింది. సో 250 చెప్పారు, 200కి ఇచ్చారనమాట ఈ బ్యాగ్స్ అయితే.
అండ్ మేము ట్రావెల్ టైంలో యూజ్ అవుతుందని చెప్పేసి ఇదిగోండి ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఇది మాత్రం 140 150 పడింది ఈ బ్యాగ్ అయితే. సో మమ్మీ వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళేటప్పుడు ఇలాంటి సింపుల్ బ్యాగ్స్, చిన్న చిన్న బ్యాగ్స్ ఎక్కువ యూజ్ అవుతుంటాయి. సో అందుకని ఇది తీసుకున్నాము. ఇది 140 రూపీస్ అనమాట. సో ఆల్మోస్ట్ షాపింగ్ అంతా చేశానని అనుకుంటున్నాను. అండ్ సీమంతం షాపింగ్ చేసాం కదా ఆర్య కలెక్షన్స్లో, అది కూడా నెక్స్ట్ మీరు సీమంతం బ్లాగ్లో చూడండి అసలు మేము ఏమి షాపింగ్ చేసాము అని వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చే వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోతాం. మరొక మంచి వీడియోలో కలుస్తాం. బాయ్ గాయ్స్.